హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. రేపు ఇంటర్ వాళ్ళకి సాంస్క్రిట్ ఎగ్జామ్ ఉంది కదా గైస్. వాళ్ళకి వచ్చేసి సాంస్క్రిట్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ అనమాట. ఇవి చేస్తే మీకు పక్కాగా 90 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రీ ఫైనల్ నుంచే మీకు మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్ అనేది ఇచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రీ ఫైనల్ పేపర్ మాత్రం ఎవరు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి అనమాట. ఇప్పుడు వచ్చేసి మీకు సాంస్క్రిట్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ చూస్తాను. ప్రతి క్వశ్చన్ మీకు వచ్చేసి ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకుని ఇప్పుడు వచ్చేసి మీకు సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్ అనేది ఇస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ మన సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్ అనేది పిన్ చేస్తాను. కాబట్టి వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. మీరు చెక్ చేసుకోవచ్చు కదా గాయస్. ఇది వచ్చేసి మీకు సాంస్క్రిట్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ అనమాట. ఓకేనా గైస్, ఇక్కడ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మీకు 2 పద్యాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో వచ్చేసి మీకు ఒక పద్యం రాయాల్సి ఉంటుంది. మీకు 6 మార్క్స్ అనేది ఇస్తారనమాట. అలాగే సెకండ్ రౌండ్ వచ్చేసి మీకు స్టోరీస్ ఉంటాయన్నమాట. స్టోరీస్ వచ్చేసి మీకు ఒక స్టోరీ రాస్తే మీకు 6 మార్క్స్ వస్తాయి అనమాట. అలాగే థర్డ్ రౌండ్ వచ్చేసి మీకు నిమాంత ప్రశ్న అనమాట. మీకు దానికి కూడా ఒక 6 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఫోర్త్ రౌండ్ వచ్చేసి మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. మీకు ఇందులో మీకు వచ్చేసి మీకు 4 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. మీకు 8 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే మీకు ఫిఫ్త్ రౌండ్ వచ్చేసి మీకు సందర్భంలో అనమాట. మీకు 4 ఇస్తారు. మీకు 2 వచ్చేసి రాయాలన్నమాట. ఒక్కొక్క దానికి వచ్చేసి మీకు 6 మార్క్స్ అనమాట. ఓకేనా గైస్. అలాగే మీకు సిక్స్త్ రౌండ్ చెక్ చేసుకున్నట్టయితే మీకు సందర్భాలు అనమాట. మళ్ళీ వచ్చేసి మీకు ఇందులో 2 రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క దానికి వచ్చేసి మీకు 3 మార్క్స్ అనమాట. టోటల్ వచ్చేసి మీకు సిక్స్త్ రౌండ్ వచ్చేసి మీకు 6 మార్క్స్ అనమాట. అలాగే మీకు త్రిజ్ఞానం ప్రశ్న అనమాట. అంటే మీకు ఇందులో కూడా మీకు వచ్చేసి 2 మార్క్స్ అనమాట. ఇందులో వచ్చేసి మీకు 6 ఇస్తారనమాట. టోటల్ వచ్చేసి మీరు 3 అనేది రాయాల్సి ఉంటుంది. మీకు టోటల్ మార్క్స్ వచ్చేసి 6 మార్క్స్ అనమాట. సెవెంత్ రౌండ్ నుంచి వచ్చేసి మీకు. అలాగే ఎయిత్ రౌండ్ వచ్చేసి మనకి 2 మార్క్స్ అనమాట. అలాగే మీకు ఇందులో కూడా మీకు 6 ఇస్తారు. మీకు అందులో మీరు 6 క్వశ్చన్స్ ఇస్తారు. మీకు ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి మీకు 2 మార్క్స్ అనమాట. మీకు 3 అనేది రాయాల్సి ఉంటుంది. మీకు ఎయిత్ రౌండ్ నుంచి వచ్చేసి మీకు 6 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నైన్త్ రౌండ్లో వచ్చేసి మీకు ఏఆర్బి అనేది ఉంటుందన్నమాట. ఒకటి వచ్చేసి మీరు పత్ర అనమాట. మీరు రాయాల్సి ఉంటుంది. లేదా మీకు ఒక్కొక్క దానికి వచ్చేసి మీకు 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు దేనికి రాస్తే దేనికి 5 మార్క్స్ అనేది ఇస్తారనమాట. ఓకేనా గైస్. అలాగే మీకు 10th రౌండ్ వచ్చేసి మీకు సందర్భం అనమాట. అంటే మీకు హరి సీతాఫల యుధాత్మిత్ అనమాట. మీకు శబ్దాలు అనేవి ఇస్తారనమాట. మీకు ఒక్కొక్క దానికి వచ్చి 6 మార్క్స్ అనమాట. మీరు 2 డేస్ అయితే రాయాల్సి ఉంటుంది. టోటల్ వచ్చేసి 10th రౌండ్ నుంచి మీకు 12 మార్క్స్ అనమాట. అలాగే మీకు 11th రౌండ్ వచ్చేసి మీకు సందులు అనమాట. సందులు వచ్చేసి మీకు అదే ధాతువులు అనమాట. చెక్ చేసుకొని గైస్ మీకు వచ్చేసి మీకు క్వశ్చన్ పేపర్ ప్రతిది కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా గైస్, మీ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మీకు కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్లో ప్రొవైడ్ చేస్తాను. వీళ్ళైతే ఖచ్చితంగా చెక్ చేయండి. ఓకేనా గైస్, వీడియో నచ్చినట్టు చూడండి. ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.